నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. తెలంగాణ లోక్సభ ఎన్నికలకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ములుగు, కొత్తగూడెం, భూపాలపల్లిలో సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తుని ఏర్పాటు చేశామన్నారు తెలంగాణ డీజీపీ రవిగుప్తా. ఎన్నికల్లో డబ్బు, మద్యం అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా బందోబస్తు ఏర్పాటు చేశామంటున్న డీజీపీ రవిగుప్తాతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మరోవైపు పోలీస్ శాఖ కూడా పకడ్బందీగా ఏర్పాట్లు కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ముఖ్యంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మనతో మాట్లాడడానికి తెలంగాణ డీజీపీ రవిగుప్తా మనతో ఉన్నారు. మన అడిగి మన విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సార్. ప్రధానంగా రేపు జరగబోయేటటువంటి లోక్సభ ఎలక్షన్స్కి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? See, we are using more than 1 lakh personnel, security personnel. అది స్టేట్ పోలీస్, స్టేట్ ఆర్మ్ పోలీస్, నేబరింగ్ స్టేట్స్లో నుంచి ఫోర్సెస్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు నుంచి ఆర్మ్ పోలీస్ వచ్చినాయి, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి హోంగార్డ్స్ కూడా వచ్చారు. అండ్ వీ హ్యావ్ 164 కంపెనీస్ ఆఫ్ పారామిలిటరీ ఫోర్సెస్. సో అన్నీ కలిపి టోటల్ అబౌట్ 1 lakh ప్లస్ సెక్యూరిటీ పర్సనల్ ఉన్నారు. సో డిపెండింగ్ ఆన్ ద లోకల్ సిచ్యువేషన్ మొత్తం స్టేట్లో సిచ్యువేషన్ ప్రకారం డిప్లాయ్ చేశాము. సార్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి నిన్న ప్రచారం ముగిసినప్పటి వరకు ఎన్ని కేసెస్ నమోదైనాయి సార్? నేతలపై కావచ్చు, నాయకులపై కావచ్చు. హౌ మెనీ కేసెస్ ఆఫ్ బుక్స్? 16th March నుంచి ఇప్పుడు వరకు అబౌట్ 9,123 కేసెస్ బుక్ అయింది. 9,123లో ఎక్సైజ్ యాక్ట్ ఉంది. Main it is liquor cases about 8,231 plus. Then we have cases for narcotic drugs. Then we have cases against RP Act, and also we have cases, specific cases against IPC sections. So total about 9,123 as on date. సార్ సమస్యాత్మక ప్రాంతాలు, ముఖ్యంగా మన ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాలు కావచ్చు, బహింస లాంటి పరిసర ప్రాంతాలు కావచ్చు, చాలా సెన్సిటివ్ ప్లేసెస్ గుర్తించారా? వాటి సంబంధించి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తారా? అక్కడ పటిష్టమైన బందోబస్తు కేంద్ర బలగాలతో ఏమైనా గస్తీ కాస్తున్నారా? క్రిటికల్ లొకేషన్స్లో అండ్ సెన్సిటివ్ లొకేషన్స్లో వేర్ వీ ఆర్ అంటిసిపేటింగ్ సమ్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ డిప్లాయిడ్ పారామిలిటరీ ఫోర్సెస్ అండ్ అలాంగ్ విత్ లోకల్ పోలీస్ కూడా ఉన్నాయి. సో దట్ మిక్స్ ప్రాపర్ మిక్స్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ సో దట్ tomorrow when the polling takes place there are no incidents. సార్ మావోయిస్టులు ఇప్పటికే ఎన్నికలు మొత్తం కూడా బహిష్కరించాలి, వీటికి పార్టిసిపేట్ చేయొద్దని ఒక లేఖను విడుదల చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, గోదావరి పరివాహక ప్రాంతంలో ఎలాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు? తెలంగాణ స్టేట్లో 3 డిస్ట్రిక్ట్స్లో అఫెక్ట్ ఉంది. అది కొత్తగూడెం, ములుగు అండ్ భూపాల్పల్లి. సో ఒకసారి విజిట్ కూడా చేశాము. తర్వాత ఏ పోలింగ్ లొకేషన్స్లో ప్రాబ్లమ్ యాంటిసిపేట్ చేస్తున్నాము అక్కడ సిఏపిఎఫ్, దట్ ఈస్ పారామిలిటరీ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్ అండ్ ఆల్ డిప్లాయ్ చేస్తాము. అండ్ సఫిషియెంట్ స్ట్రెంత్లో కోమింగ్ చేసి అండ్ అది ఏరియా డామినేషన్ ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది. సో వీల్ ఎన్ష్యూర్ సేఫ్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ ఇన్ దోస్ ఏరియాస్. సార్ ఓటర్లను ప్రభావితం చేయడానికి అంటే డబ్బులు కావచ్చు, మనీ కావచ్చు, లిక్కర్ కావచ్చు, వీటిని సరఫరా చేసేందుకు అరికట్టడానికి, ముఖ్యంగా వీటిని కంట్రోల్ చేయడానికి చెక్ పోస్టులు కానీ ఎట్లా ఏర్పాటు చేస్తారు సార్? See, we have a network of checkposts and also the borders with neighboring states adi kuda seal chesamu. So till today about more than 190 crores paina articles like cash, liquor, narcotics adi seize ayindi. As on date it's about 190 crores. So checkposts are working well. We have flying squads, we have static surveillance teams, FST and SST అది కూడా పనిచేస్తుంది. సార్ ఇంటర్స్టేట్ బార్డర్స్లో ముఖ్యంగా మన రాష్ట్ర సరిహద్దుల్లో వేరే రాష్ట్రానికి చెందినట్టుంటారు, ఇక్కడికి రాకుండా డబ్బులు పంచకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఇంటర్స్టేట్ బార్డర్స్లో? అన్ని రూట్స్లో ఒక చెక్ పోస్ట్ ఉంది అండ్ 24/7 చెకింగ్ కూడా జరుగుతుంది. సో అండ్ లాట్ ఆఫ్ సీజర్స్ ఆల్సో హ్యావ్ బీన్ మేడ్. Yesterday also we had a major seizure of liquor and today also we had a major seizure of cash. So that work is going on. సోషల్ మీడియాలో చాలా మంది ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఏదైనా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారా? Yes, we have a cyber security bureau
and they are monitoring the social media 24/7. Any post or any violation as per MCC is looked into immediately, and we are taking action. సార్ ఫైనల్గా చెప్పండి సార్, అటు ప్రజలు నిర్భయంగా నిర్మమాటంగా లేకుండా వచ్చి ఓటు వేయాలంటే ప్రజలకు ఏం చెప్తారు, అధికారులకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్తారు ఒక పోలీస్ బాస్గా? ఎన్నికల ప్రక్రియలో మీ పార్టిసిపేషన్ చాలా ముఖ్యంగా ఉంది. ఓట్ అనేది ఒక హక్కు మాత్రమే కాదు, ఇది మీ సొసైటీ మీ కంట్రీ కోసం ఒక బాధ్యత. సో తప్పనిసరిగా ఓట్ వేయాలా. అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అన్ని ప్రికాషన్స్ వీ హ్యావ్ టేకెన్ అండ్ అన్ని ఏర్పాటు చేసింది. సో ప్లీజ్ కమ్ అండ్ ఓట్ ఫ్రీలీ అండ్ ప్లీజ్ కమ్ ఇన్ లార్జ్ నెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది చూస్తున్నాం, మొత్తం మీద రేపు జరగబోయేటటువంటి లోక్సభ ఎన్నికలకు పోలీస్ శాఖ సర్వం సిద్ధం చేసింది. ప్రజలందరూ కూడా నిర్మోహమాటం లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకొని రాజ్యాంగాన్ని కాపాడాలంటూ కూడా తెలంగాణ డీజీపీ రవిగుప్తా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విడిజిస్ రాస్తు సునీల్ టీవీ, హైదరాబాద్.